చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు మండలం అంకాల పరమేశ్వరి గుడి పూజారి రామచంద్రన్ను దుండగులు కిడ్నాప్ చేశారు. నిందితులు కొందరు తమిళనాడు పోలీసులమంటూ వచ్చారు. అలా తీసుకెళ్లిన దుండగులు వారం రోజుల పాటు చిత్ర హింసలకు గురి చేశారు. వారి నుంచి తప్పించుకొని బయటపడిన రామచంద్రన్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు 12 మంది నిందితులపై కిడ్నాప్, హత్యాయత్నం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కిడ్నాప్ ఘటనలో ప్రధాన నిందితుడు కొత్తపల్లి మిట్ట వద్ద గల స్మార్ట్ డివి చైర్మన్ అగరమంగళం అంకాల పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ తాళ్ల దీపక్ కుమార్గా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దీపక్ కుమార్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. నన్ను 10 రోజులుగా చిత్రం చేసినారు. నేను ల్యాండ్ రాసియలేదని చెప్పేకాలికి నాకు మత్తు ఇంజెక్షన్, పాయిజన్ ఇంజెక్షన్ వేయించేసి నువ్వు రాసిస్తావా లేదరా లేదంటే నరికేస్తామని చెప్పినారు. నేను రాసిస్తాననేసి భయపడి చిత్తూరుకి రమ్మన్నాను. చిత్తూరుకి రమ్మని నేను రిజిస్టర్ చేస్తామని చెప్పినాను. లేదు దీపక్ వస్తాడు, గన్మ్యాన్ వస్తాడు, అతని ద్వారా వచ్చి చెప్తాను. లేదు మా అన్నదమ్మలు ఒప్పుకోలేరు, నేను రాసియలేదంటే అని బెదిరించి కత్తులతో, చిన్న చిన్న కత్తులతో మమ్మల్ని బెదిరించినారు. సరే అక్కడి నుంచి మేము వస్తాంబా, నేను రాయిస్తానేసి చెప్పేకాలికి మళ్ళీ వచ్చి పోలీసు వాళ్ళు నన్ను పట్టించేసి మళ్ళీ ఆడ నుంచి దిండుకల్లు దొడుకొని పోయినారు. 18వ తేదీ 2 గంటలకు చెరువులో నుంచి మేకలు మేపుతా ఉంటే రండి మీకు పోలీసు వాళ్ళు నేను ఆడ ఎస్ఐ రమ్మంటున్నారు. మళ్ళీ నేను అడిగినాను, ఎక్కడికి తొడుక్కొని పోతారు, నేను ఏం తప్పు చేయలేదు కదా, నన్ను ఎందుకు బంధిస్తాను అంటే, లేదు పార్టీ వస్తాడు అతని ద్వారా నేను తీసుకొని పోవాలన్నారు. మళ్ళీ నేను కొత్తపల్లి మెట్టు నుంచి మళ్ళీ పల్లిపట్ట దాకా పోయినారు. పల్లిపట్టు ఇట్లెందుకు చూపిస్తాను నన్ను అంటే, లేదు ఇట్లే వెళ్ళిపోవాలా, దగ్గర కదా, తమిళనాడు పోవాలా అనేసి కాట్పాడి ఆర్కాడు అవన్నీ తీసుకొని వేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంది కదా, కాట్పాడి పోవాలా, మీరు ఎందుకు లాంగ్లో తీసుకుని పోతున్నారు అని అడిగితే, లేదయ్యా ఇప్పుడు ఎలక్షన్లో ఉన్నాము, ఇప్పుడు లేదు